దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు కలుగునుగాక. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, సంఘస్థులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుడి యొక్క వాక్యము ధ్యానించుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. సమయంలో ప్రార్థన చేసి మనము ఈ యొక్క దైవ వాక్యాన్ని ధ్యానించేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవ, నీ శ్రేష్టమైనటువంటి నామములకు లెక్కింపలేని స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ పాదముల ఎదుకు వచ్చి నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నీ నామమును హెచ్చింపజేసి ఉన్నతమైనటువంటి నామములకి నీకు మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తుంటున్నాను. నమ్మదగినటువంటి మా దేవ, నీ వాక్యమును ధ్యానించే భాగ్యమును మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా, అనేకులు దీవించబడినట్లుగా నీ దాసుడిగా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ ప్రార్థనలన్నింటినీ కూడా మీరు ఆలకించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలను ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ యొక్క కష్ట సమయంలో, బలహీన సమయంలో ఉన్నటువంటి మనలను ప్రభువు మనలను సజీవుల యొక్క గుంపులో ఉంచి మనలను దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చినటువంటి విధానానికి లెక్కింపులేని స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వింటాను. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతపై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యములు మనం బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొద్ద ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా ఎంతగానో ప్రేమించి వారికి అనేక విధములైనటువంటి దేవుని వాక్యానుసారమైనటువంటి కార్యములను, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బోధనను వారికి బోధించి, వారిని బలపరిచి, ప్రత్యేకంగా వారికి అనేకమైనటువంటి విషయాలను బోధించినట్టుగా దేవుని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి యొక్క సేవ పరిచర్యలో, ఆయన చేసినటువంటి గొప్ప పరిచర్యలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములన్నింటినీ కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే ఈ 32వ వచనంలో మనం చదువుతూ ఉంటున్నాం కదా, ప్రభు తన శిష్యులను తన ఎదుట ఉంచుకొని వారితో యొక్క ప్రత్యేకమైనటువంటి ఉపమాన రీతిగా ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంజూరపు యొక్క చెట్టును చూసి ఒక ఉపమానం మనం నేర్చుకోవాలి అని చెబుతూ దేవుని యొక్క సన్నిధిలో ఆ ఉపమానంలో ఉన్నటువంటి సారాంశాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. వీళ్ళని గమనించాలి, ఆ అంజూరపు యొక్క చెట్టు ఆ ఫలించేటువంటి కాలం వచ్చినప్పుడు, అది లేపదై చిగురించినప్పుడు, అది లేపదై ఆ ఫలము వేయుట కొరకు సిద్ధపడుచున్న సమయాన్ని చూసి ఇది ఫలించే కాలం వచ్చి ఉన్నది, ఫలభరితంగా ఫలించే సమయం సమీపంగా ఉన్నదని మీరు తెలుసుకోనండి అని చెబుతూ ప్రభు తన రాకడను ఉద్దేశించి వారితో ఈ మాటలన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు వారు తన యొక్క మరణ కాలము లేకపోతే తాను శిలువ మరణమునకు అప్పగింపబడినటువంటి సమయము సమీపంగా ఉన్నటువంటి స్థితిలో తన శిష్యులకు తన యొక్క హృదయ వేదనను వారికి తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రియులారా మన లోకంలో చూసినప్పుడు అనేకమైనటువంటి విత్తనాలు అనేక మంది వేస్తూ ఉంటారు. ఒక మనుషుడు విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి అది ఫలించడానికి ఆ ఫలిస్తున్నటువంటి కాలం కొరకు ఆ మనుషుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విత్తనము అది దినదినము ఎదిగి అది ఒక వృక్షంగా మార్చబడి ఆ వృక్షంలో ఉన్నటువంటి ఆ యొక్క వృక్షము ఫలిస్తున్నటువంటి సందర్భంలోనికి వస్తున్నప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఇదిగో నా పంట కాలం సమీపంగా ఉన్నది అని చెప్పి ఆలోచన చేస్తాడు. ప్రియులారా, నేను మీకు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని సందర్భాలను, కొన్ని మాటలను మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. మనము దేవునికి సమీపంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో అనేక విషయాలకు మనము సమీపంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చాలామంది మొబైల్కి సమీపంగా ఉండాలని, చాలామంది టీవీకి సమీపంగా ఉండాలని, చాలామంది లోక సంబంధమైనటువంటి వార్తలకు సమీపంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఒక నిజమైన క్రైస్తవుడిగా, ఒక నిజమైనటువంటి దేవుని విశ్వాసిగా, దేవుని కుమారుడిగా నీవు దేవునికి సమీపంగా ఉన్నావా? దేవునికి సమీపమైనటువంటి స్థానంలో నీవు జీవిస్తున్నావా అనే సంగతిని నీవు తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం దేవునికి సమీపంగా ఉండటానికి చాలా రకాలైనటువంటి దేవుని లేఖన భాగాలు మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటుంటాం. కానీ ఈ రోజున నేను ఒక 5 విషయాలను మనం దేవునికి సమీపంగా ఉండటానికి దోహదపడేటువంటివి లేక సహాయపడేటువంటివి ఆ 5 విషయాలను మీ మధ్యలో నేను పంచుకోవాలని ఒక దేవుని సేవకుడిగా మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించాలి. మొదటిగా దేవుని వాక్యములు మనం గమనిస్తే, మనం దేవునికి సమీపంగా ఉండటానికి మొట్టమొదటిది మీరు కీర్తన గ్రంథంలో చదివినట్లయితే, కీర్తన గ్రంథము 75వ కీర్తన మీరు మొదటి వచనం బాగా అక్కడ మీరు చదువుకున్నట్లయితే వాక్యం ఇలాగా జ్ఞాపకం చేస్తూ ఉంది, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా ఒక మనుషుడు దేవునికి సమీపంగా, ఒక విశ్వాసి దేవునికి సమీపంగా చేరడానికి మొట్టమొదటిగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, దేవుడు మనకు చేసిన మేలులను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుని లేఖనంలో మనం కీర్తన గ్రంథం 103వ కీర్తన మొదటి వచనం చెప్తా ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఉపకారములు చేసి ఉన్నాడు గనుక, ఆయన ఉపకారములను మన ఎడల చూపించి ఉన్నాడు గనుక మనం నేర్చుకోవలసినటువంటి సంగతి ఏమిటంటే, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం నేర్చుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో. తెస్సలోనికీ రాసిన పత్రికలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంటుంది, ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. చాలామంది దేవుని ఎదురుకు వచ్చినప్పుడు మేలులను పొందుకుంటారు, అద్భుత కార్యాలు వారు పొందుకుంటారు, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకుంటారు, కానీ వారి జీవితాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండలేకపోతారు. మనము దేవుని బిడ్డలుగా పేరు పెట్టబడినటువంటి వారు, ఆయన మన కొరకు తన రక్తంలో చిందించారు.
ఆయన మన కొరకు తన ప్రాణము అర్పించి ఉన్నాడు. కనుక ఆ ప్రభు బిడ్డలమైనటువంటి మన జీవితంలో మనం చేయవలసినటువంటి సంగతి, మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము దేవునికి సమీపంగా ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మీరు ఆదికాండం మొదటి పుస్తకంలో మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆదాము కుమారులైనటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు దేవునికి అర్పణలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడే కాదండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారి ఎడల దేవుడు చేసినటువంటి మేలు. కనుక ప్రియులారా, మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రయత్నించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మనం దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉండటానికి మనం ప్రయత్నిస్తామో, ఆ త్యాగం కలిగి మనం జీవిస్తామో, అప్పుడు మనం దేవునికి సమీపస్థులంగా ఉండటానికి సిద్ధపడుతున్నామని మనం తెలుసుకోవాలి. దేవునికి సమీపస్థులముగా, దేవునికి సమీపముగా చేరవచ్చినటువంటి ప్రజలముగా ఉండాలి అంటే ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన ఎదుట కృతజ్ఞత కలిగి నీవు జీవించాలి. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు నీకు చేసిన మేలులను వెంటనే కృతజ్ఞత చేయటం, కృతజ్ఞత చూపటం, కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించటం నువ్వు మర్చిపోయి ఉంటే ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి నువ్వు జీవించు. అప్పుడు నువ్వు దేవునికి సమీపముగా ఉండగలుగుతావు, దేవునికి సమీపంగా ఉండగలుగుతావు. ఇక రెండవదిగా దేవుని లేఖనంలో మనం గమనించినట్లయితే దేవుని లేఖనం ఇలా నాయకుడు ఉన్నది, దేవునికి మొరపెట్టిన వారికట దేవుడు సమీపముగా ఉంటాడు. మనం దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం, లేకపోతే దేవునికి ప్రార్థించేటువంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అనే సంగతిని మనం తెలుసుకుంటాం. కష్టం వచ్చినప్పుడే కాదండి, నష్టం కలిగినప్పుడే కాదు, వ్యాధి రోగమందే కాదండి, మనం శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు కూడా ఆయనకు మొరపెట్టు వారుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటున్నది కదా, నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుదనని దేవుని లేఖనములు మనకు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము దేవునికి మొరపెట్టు వారముగా ఉండాలి, దేవునికి మొరపెట్టు వారముగా ఉండాలి. ప్రభువుకు మొరపెట్టినప్పుడు ప్రభువు మనకు తప్పకుండా తన యొక్క ఉత్తరాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చూడండి ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే యేసు ప్రభు ఎదురుకు వచ్చినటువంటి అనేక మంది ఆయనకు మొరపెట్టారు. కుష్ఠరోగము కలిగిన వాడు, మార్కు సువార్త 1వ అధ్యాయం 42, 43, 41 వచనాలు చదివినట్లయితే కుష్ఠరోగము కలిగినటువంటి వాడు యేసు యొద్దకు వచ్చి ఆయనతో అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. దాని అర్థం ఏంటి? ప్రభువులకు మొరపెట్టుకుంటున్నాడు, తన మొరను ప్రభువుకు తెలియపరుస్తున్నాడు. మన మొర దేవుని యొద్దకు వెళ్ళాలంటే మొదట మనము దేవుని చెందుకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి సమీపస్థులంగా కావాలి అంటే దేవుని బలిపీఠం యొద్దకు నువ్వు వచ్చి ఆయనకు మొరపెట్టాలి. కుష్ఠరోగిని చూసి ప్రభు అన్నాడు, నువ్వు నాకు ఇష్టమే. ఆ కుష్ఠరోగి ప్రజలకు ఇష్టం కాలేదు, లోకంలో ఉన్న ప్రజలకు ఇష్టం కాలేదు, తన కుటుంబస్తులకు ఇష్టం కాలేదు, తన ఇరుగు పొరుగు వారికి స్నేహితులకు ఇష్టం కాలేదు. కానీ ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, కుష్ఠరోగి ప్రభు ఎదుగు రావటానికి, ప్రభుని సమీపించటానికి, ప్రభువుతో తన యొక్క హృదయంలో తన శారీరకమైనటువంటి స్వస్థతను పొందుకోవడానికి ఆయన ఏ విధంగా అయితే మొరపెట్టి ఉన్నాడో అలాంటి మొరను నీవు పెట్టగలిగిన వ్యక్తిగానే ఉండాలి. ప్రియులారా గమనించాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండవదిగా నీ జీవితంలో దేవునికి మొరపెట్టేటువంటి అనుభవమును కలిగి నువ్వు జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. నువ్వెంతగా దేవునికి మొరపెడతావో నువ్వు అంతగా ఆయనకు సమీపస్తుడవుతావు. నువ్వెంతగా ఆయనకు ప్రార్థన చేయగలుగుతావో అంతగా నువ్వు దేవునికి సమీపస్తుడిగా ఉంటావు. చూడండి, ఉదయకాలం వేసి
సాయంకాలం వరకు ప్రభు తన పరిచర్యను కొనసాగించారు. సాయంకాలం తన యొక్క పరిచర్యను ముగించుకొని రాత్రంతయు ప్రభు యొక్క సన్నిధిలో కొండ ఎక్కి ఆయన కొండ ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రభు తన తండ్రి అయిన దేవునితో గడిపారు. తన తండ్రి అయిన దేవునికి మొరపెట్టారు. చూడండి, దేవునికి మనము ఎంతగా ప్రార్థిస్తామో, దేవునికి మనం ఎంతగా మొరపెడతామో అంతగా ప్రభు మనకు సమీపస్తుడైతాడు. కుష్ఠరోగి యేసు ప్రభువు గురించి విన్నాడు. ఎవరో చెబితే ఆ మాటలు విన్నటువంటి అతనికి ఎంతో ఆశ. ప్రభువు దగ్గరికి వెళితే, ప్రభువుకు నేను మొరపెట్టుకుంటే, ప్రభువుకు నేను నా మొరను తెలియజేసినట్లయితే ప్రభు నన్ను బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సంగమా, అలాంటి ఆలోచన కలిగిన కుష్ఠరోగి ప్రభువును పిలిచినప్పుడు ప్రభు చూసి, నువ్వు నాకు ఇష్టమే, శుద్ధుడు అవుతున్నాడు. అంటే నువ్వు మొర పెట్టినప్పుడు ఆయన నీ మొర వింటాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ యొక్క ప్రార్థన వినకుండా నా చెవులు మందం కాలేదు, నేను నీకు సహాయం చేయకుండా నా చేతులు నేను ముడుచుకోలేదు. చూడండి, ప్రభు నీకు నీ ప్రార్థన వినకుండా ప్రభు యొక్క చెవులు మందం కాలేదు. అంటే నువ్వు ఏ సమయం ఉందైనా నువ్వు ప్రార్థించాలి. చాలా మందికి ప్రార్థన అనగానే విసుగు, ప్రార్థన అనగానే విసుగు, కోపం, అసూయ. ప్రార్థన అనగానే కొంతమందికి అలసట. అప్పటివరకు బాగానే ఉంటారు, కానీ దేవునికి ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు, దేవునికి ప్రార్థన సమయం సమీపిస్తున్నప్పుడు మన హృదయంలో అయిష్టమైనటువంటి కార్యం చేస్తూ ఉంటాం. దేవునికి దూరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటాం. అది ఎవరు చేయరండి, మనకు మనమే అది చేసుకుంటాం. దేవునికి సమీపస్తులుగా ఉండవలసిన మనము దూరస్తులుగా ఉండటానికి మనకు అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘం, మూడవదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు దేవుని వాక్యంలో గమనిస్తే రోమీయులకు రాసిన పత్రికలో మీరు 11వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. దేవుని యొక్క వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. పదమూడవ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితే, పిల్లవాని వలె తలంచుకుని, పిల్లవాని వలె యోచించి, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి. అంతేకాదు, ఇంకా మనం కిందికి చదివినట్లయితే క్షమించాలి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకును వేరే అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ లేఖనంలో మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చదివితే రోమా సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి వారితో ప్రత్యేకమైన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము కాలం నెరిగి నిద్ర మేలుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాదు, మన విశ్వాసమే, మనం ప్రార్థన చేయవారమే, మనం మెలకువగా ఉండవారమే అయినప్పటికీ కూడా రక్షణ ఇప్పుడు మనకు సమీపముగా ఉన్నది. మూడవదిగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ నీకు సమీపముగా ఉన్నది అని నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రియులారా, గమనించాలి, ప్రభు మనలను రక్షించాడు. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు.
మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో చదివినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. ప్రభు మనకు రక్షణను అనుగ్రహించారు. మారు మనసు పొందినటువంటి మనకు తన రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా మార్చి నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను నీవు కాపాడుకోవాలి. ఇదే రోమ సంఘానికి పౌలు అంటాడు, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను నీవు కాపాడుకోవాలి. ప్రియులను గమనించాలి, ప్రభువు వలన పొందినటువంటి రక్షణను మనం వ్యర్థం చేసుకోకూడదు. ప్రభువు వలన పొందినటువంటి రక్షణను మనం పాడు చేసుకోకూడదు. ఎందుకనగా ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి రక్షణ సమీపంగా ఉంది. రక్షణ అనగా నీ పాప జీవితం నుండి నువ్వు పరిశుద్ధపరచబడి నీ పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తము పొందినటువంటి వ్యక్తివై మారు మనసు పొంది క్రీస్తునందు బాప్తిస్మము పొందిన వాడవై క్రీస్తులోనికి నువ్వు నడిపించబడినప్పుడు క్రీస్తు యొక్క రక్షణను నీవు కలిగి ఉంటావు. చాలా మంది రక్షణ అనగానే మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే ఇక మేము రక్షణ పొంది ఉన్నాం, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. తప్పు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ప్రభు యొక్క నడవడికలో నువ్వు నడవాలి. అందుకే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణను నేను పట్టుకుని నడుస్తున్నాను కనుక, ఆ రక్షణను నేను నడుస్తున్నాను కనుక, రక్షణను పట్టుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తున్నాను కనుక మీరు కూడా నా వలె మీరు నడుచుకున్నాను. పౌలు చెప్పాలి కదా, నేను నడిచినట్టు మీరు నడవండి అని. అలా చెప్పలేదు. ఎందుకో తెలుసా? పౌలు నడుస్తున్నది క్రీస్తు మార్గములు, ప్రభు మార్గములు. రక్షణ ఇచ్చింది క్రీస్తు ద్వారా, రక్షణ పొందింది క్రీస్తు ద్వారా. క్రీస్తు రక్షణలో నడిపించబడుతున్నాడు కనుక ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ పౌలు అంటాడు, నేను ప్రభువుని పోలి నడుస్తున్నాను, నన్ను రక్షించిన రక్షకుని పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడవండి. బాగా గమనించాలి ప్రియుడ, ఒక్కొక్క మాట అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు రోమా సంఘానికి అంటున్నాడు, అక్కడ అన్యజనులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అందరిని ఉద్దేశించి అన్ని రకాల మాటలకు జ్ఞాపకం చేస్తున్నారు. రక్షణ మీకు సమీపముగా ఉంది. ప్రియులారా, ప్రభు యొక్క రక్షణ పొందుకున్నాను, ఏమైనా పర్వాలేదు, నేను తినొచ్చు, తాగొచ్చు, తిరగొచ్చు, వ్యభిచారం చేయవచ్చు, అబద్ధం ఆడొచ్చు, దొంగతనం చేయవచ్చు, ఏం చేసినా నాకు రక్షణ ఉంది, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను కాదు. భూలోకమందు చేసిన మంచి క్రియలైనా చెడు క్రియలైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడు అవి లెక్కించబడతాయి. ఆ లెక్కలో నీవు తీర్పు పొందుతావు. ఆ తీర్పును బట్టి నీకు దేవుని యొక్క రాజ్యంలో నీకు చోటు ఉంటుంది. అవి క్రియలు మంచి క్రియలైనా చెడు క్రియలైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వచ్చినప్పుడే అవి లెక్కించబడతాయి. నా మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తావు? ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఒక పూట భోజనం కొరకు ఆనాడు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా, వదులుకున్నట్టుగా, ఈనాడు దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకు బలిగా అర్పణగా అర్పించబడిన తన జీవితాన్ని, తన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు విలువైన సొత్తుగా నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణను ఒక చిన్న వస్తువు కొరకు, ఒక చిన్న పానీయం కొరకు, ఒక చిన్న ఆశ కొరకు, ఒక చిన్న తలంపు కొరకు, కోరిక కొరకు ఎందుకు వదులుకుంటారు? అందుకే ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా రోమా సంఘానికి చెప్తున్నాడు, మీకు రక్షణ సమీపముగా ఉంది. రక్షణ సమీపంగా ప్రభు ఇచ్చిన రక్షణలో నువ్వు నడుచుకోవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. చూడండి, మనం దేవునికి సమీపంగా ఉండాలంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు క్రీస్తు సంరక్షణలో పెరిగినప్పుడు దేవునికి సమీపంగా ఉండగలుగుతావు.
నీవు ఉండగలుగుతావు. ప్రియులారా గమనించాలి. చాలామంది అనుకుంటారు, మా తాతలు దేవుని నమ్ముకున్నారు, మా తండ్రులు దేవుని నమ్ముకున్నారు, ఇప్పుడు మేము కూడా దేవుని నమ్ముకున్నాం. వాళ్ళు రక్షణ పొందారు, మా తాతలు రక్షింపబడ్డారు, మా తండ్రులు రక్షింపబడ్డారు, ఇప్పుడు మేము కూడా రక్షింపబడ్డాం. మా తాతలు పాపం చేశారు, మా తండ్రులు పాపం చేశారు, ఇప్పుడు మేము కూడా పాపం చేస్తాం. అంటే నువ్వు ఎక్కడేమో కాపాడుతున్నావు. దేవుని సంరక్షణలో ఉండవలసిన నీవు సాతాను యొక్క గుప్పిల్లోకి వెళ్ళిపోతున్నావు. దేవుని శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించవలసిన నీవు పాపశాపముల గుండా ప్రయాణం చేస్తూ ఉంటావు. దేవునికి ఇష్టమైన మార్గం గుండా ప్రయాణం చేస్తున్నావు. అందుకే నీకు రక్షణ సమీపంగా ఉంది. సమీపంగా ఉన్నటువంటి రక్షణలు నీవు ఉండినట్లయితే, ఆ రక్షణలో నువ్వు నడుచుకున్నట్లయితే, క్రీస్తు నీకు ఇచ్చిన రక్షణలో నీ అనుదిన జీవితాన్ని నువ్వు గడిపినట్లయితే ఆయనకు నీవు సమీపస్తురా. చూడండి, దేవుని వాక్యంలో గమనిద్దాం. 4వ మాట దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథంలో మీరు చదివితే 119వ కీర్తన మనందరికీ తెలుసు. 15వ అధ్యాయంలో మనం 15వ వచనంలో 119వ కీర్తన 15వ వచనంలో మనం అక్కడ చదివినట్లయితే వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను నేను మన్నించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ త్రోవలను నేను మన్నించేదను, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఇక 4వ మాట ఏంటిదో తెలుసా? దేవుని బిడ్డలుగా, దేవునికి సమీపముగా ఉండటం కొరకు మన జీవితంలో 4వ మాట. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా దేవునికి నువ్వు మొరపెట్టేవాడిగా ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తూ ఉంటున్నాం, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను నీవు కాపాడుకోవాలి. ఇక 4వదిగా వాక్యం చదువుతున్నాం. దేవుని వాక్యం అంటుంది, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించాలి. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు, దేవుని ఆజ్ఞలలో నీవు నడుచుకున్నప్పుడు నీవు దేవునికి సమీపంగా ఉండగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజలు మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో చదివితే భక్తుడైనటువంటి మోషేకు దేవుడు ప్రత్యేకంగా రాతి పలకల మీద 10 ఆజ్ఞలను ప్రభు తన వేలితో రాసి మోషేకు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలు తెలియదని, ఆజ్ఞలు నడిపించాలని, ఆ ఆజ్ఞలను పాటించాలని, ఆ ఆజ్ఞల ద్వారా ఒకవేళ వారు నడుచుకున్నట్లయితే వారు నాకు సమీపముగా ఉంటారు అని దేవుని ఉద్దేశం, దేవుని తలంపు. మోషే అడగలేదు, ప్రభువా ఈ ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు 10 ఆజ్ఞలు ఇవ్వు అని అడగలేదు. కానీ మోషే 40 రోజులు ప్రభు సన్నిధిలో తాను గడుపుటకు వెళ్ళాడు, ప్రభువుకు ప్రార్థన చేయుటకు వెళ్ళాడు, ప్రభువు సెలవిచ్చిన మాటలను ఈ ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తామని వెళ్ళాడు. కానీ ప్రభు అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. చూడండి, దేవుని ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం, మన యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి కరోనా విజృంభించింది. భయంకరమైన పరిస్థితులు, సేవకులు మరణించారు, విశ్వాసులు మరణించారు, గొప్ప గొప్ప భక్తులు మరణించారు, ఉన్నవారు లేనివారు అనేకులు మరణించారు. చూడండి, కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏంటి? ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే మీరు మీ పరిసర ప్రాంతంలో తిరగవచ్చు. 10 గంటల నుండి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు బయటికి రాకూడదు. చూడండి, ఆజ్ఞ. ఒక ప్రభుత్వము ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను పాటించకపోతే అనేక రకములైనటువంటి శిక్షలు కనబడుతున్నాయి. అనేక రకములైన శిక్షలు. ఒకవేళ తెలియకుండానే నీవు బస్సులో తెలియకుండానే నీకున్నటువంటి
నువ్వు ఆయన గుండా నువ్వు ప్రయాణం చేస్తే నీ వాహనం అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు పోలీసు వారు దాన్ని సీజ్ చేస్తా ఉన్నారు. అనవసరముగా చూడండి, దేవుని ఆజ్ఞను మనుషులు, ఒక నాయకుడు, ఒక రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చిన ఆజ్ఞను మీరితే మనుషులు జైలు పాలవుతున్నారు, వాహనాలు సీజ్ చేయబడుతున్నారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న విషయము మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మనం దేవుని పేరు పెట్టుబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం, దేవుని యొక్క ప్రభు యొక్క రక్తము చేత మనం కడగబడ్డాం, ఆయనకు విలువైన సొత్తుగా, విలువైన ప్రజలుగా మనం ఉన్నాం. అయితే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకుంటున్నామా? ఆయన ఆజ్ఞలను నడుచుకొని వాటిని పాటిస్తున్నామా? ఆయన బోధించిన మాటలను, ఆయన బోధించిన క్రియలను, కార్యములను రుచి చూసినటువంటి వ్యక్తులమైన మన జీవితాల్లో వాటిని పట్టుకొని నడవగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయనకు సమీపంగా ఉండటం కొరకు ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఆజ్ఞలను ఇచ్చాడు. కానీ ఒక్కరు కూడా పాటించరు. ఎందుకు ఇచ్చాడు? వారిని కఠినంగా శిక్షించాలని దేవుని ఉద్దేశం కాదు, వారిని బాధ పెట్టాలని దేవుని ఉద్దేశం కాదు. వారు నాకు సమీపస్తులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యవనస్తుడు యేసయ్య దగ్గరికి వస్తాడు. మీకు తెలుసు ఆ సన్నివేశం. యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేయాలి? ప్రభు అన్నాడు, నీ ఆజ్ఞలన్నింటినీ పాటించాలి. ఆ యవనస్తుడు అన్నాడు, అయ్యా, నేను బాల్యం నుండే వాటిని పాటిస్తూ నడుస్తూ వస్తున్నాను. పర్వాలేదు, వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రభు ఆలోచించి నీకున్నటువంటి ఆస్తిని ఆమె బీదలకు పంచిపెట్టాను. అంటే అన్నిటినీ పాటించాడు, కానీ బీదలను కటాక్షించే వాడిగా మనిషి లేదు. చాలాసార్లు సమస్తం మనకే కావాలనుకున్నాం, ఇతరులకు ఇవ్వాలని మనసు ఉండదు. ఒకవేళ అదే ప్లేస్లో, అదే స్థానంలో దేవుడే కనుక ఉంటే నీ పరిస్థితి ఏంటి? మనము దేవుని ఆజ్ఞలు పాటించాలి. పాపము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, మోసము చేయకూడదు, దొంగిలకూడదు, ఒకరి వేరొకరి వారిని ఏది కూడా ఆశించకూడదు. చూడండి ఎంత మంచి మాటలు. మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించాలి. నేను దేవునికి సమీపస్తున్నాను, నేను భాషలు మాట్లాడుతున్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను వరాలు కలిగిన వ్యక్తిని, నేను స్వస్థత కలిగిన వ్యక్తిని, స్వస్థత వరము కలిగిన వ్యక్తిని. కానీ దేవుని ఆజ్ఞల గుండా నడుస్తున్నావా? సంఘంలో నమ్మకస్తుడిగా ఉన్నవేమో, దేవుని సేవలో నమ్మకస్తుడిగా ఉన్నవేమో, దేవుని యొక్క సహవాసంలో నీవు నమ్మకస్తుడిగా జీవిస్తున్నా ఉండవచ్చు. కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడవాలి. అప్పుడు నువ్వు దేవునికి సమీపస్తుడుగా అవుతావు. సమీపస్తుడు, దగ్గరివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్తాం అందరం కూడా హల్లెలూయా, దేవునికి మహిమ. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం దేవునికి సమీపస్తులంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించగలిగిన వ్యక్తిగా ఉండాలి. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఆయన చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తా ఉన్నాడు. చదువుతున్నాను. సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును ఆయనను చూడలేరు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట. దేవునికి స్తోత్రాలు. తిమోతిని అపోస్తలుడైనటువంటి పౌలు తన కుమారునిగా భావించాడు,
తన ఆత్మీయ కుమారునిగా భావించాడు. మీరు 1వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ఆయన అంటాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడైన తిమోతి. విశ్వాసమును బట్టి, శారీర సంబంధముగా కాదు కానీ విశ్వాసమును బట్టి తిమోతిని నా విశ్వాస సంబంధమైనటువంటి కుమారుడా అని చెప్తూ అనేక సంగతులు నువ్వు ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా జీవించాలి, ఇలా పరిచయం చేయాలని చెబుతూ వస్తూ ఆయన చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? సమీపించడానికి తేజస్సులో ఆయన వసించే దేవుడు కనుక ఆయన నీవు సమీపించాలి. మనం ఆయనని సమీపించాలి. ఆయన అమరత్వం కలిగిన వాడు, ఆయన శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన సన్నిధిలో నీవు సమీపస్తుడిగా ఉండాలి. ఆయన సన్నిధికి నీవు సమీపస్తుడిగా ఉండాలి. అందరికీ తెలుసు, మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. నాయకత్వం వహించినటువంటి యెహోషువ ఎక్కడెక్కడైతే ప్రయాణం చేశాడో అక్కడెక్కడ దేవుని సన్నిధి ముందు నడిచింది, యెహోవా సన్నిధి ముందు నడిచింది, దాని వెనకాల యెహోషువ నడిచాడు. అంటే దేవుని సన్నిధితో నడిపించబడ్డాడు. దేవుని సంఘంలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఆయన మన సమీపంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. అందుకే దేవుని యొక్క లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు. ఆయనను మనం ఆరాధించాలి. అంటే నీవు ఆయన సన్నిధి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు నింపబడాలి. లేకపోతే ఆయన ఆత్మ కలిగిన వ్యక్తిగా నింపబడటానికి ఆయన సహవాసంలో ఉన్నటువంటి నీవు ఆయనకు సమీపస్తులుగా మారిపోవాలి. గమనించాలి. ఒక శ్రేష్టమైన సంగతి చెప్తాను. దేవుని ఆత్మ మనలో ఉన్నది. మనము దేవుని ఆత్మ కలిగిన వారిపై ఉండాలి. ఒక విశ్వాసి అయినా, ఒక సేవకుడైనా, ఒక సంఘ పెద్ద అయినా, ఒక సామాన్య మనుషుడైనా, అన్యుడైనా, ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మనలో ఉన్నది కనుక మనము దేవుని ఆత్మ కలిగిన వారమై ఉండాలి. అప్పుడు మనం దేవునికి మనకు దేవుడు సమీపస్తుడుగా ఉంటాడు. సమీపించడానికి తేజస్సు. మోషే ప్రభువుని అడిగాడు, ప్రభువా, నన్ను నీవు భయంకరమైన పరిస్థితుల్లో నన్ను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నన్ను నీవు ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, పంపించావు, అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా నువ్వు నా ద్వారా జరిగించావు. అయితే ప్రభువా, ఒక్కసారి నీ రూపంలో నాకు చూపించవా? ప్రభు ఆయన ప్రార్థన విని, మోషే ప్రార్థన ప్రభు విని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన దగదగ మండుతున్నటువంటి అగ్నిని, ఆ తేజస్సును, ఆ మహిమను మోషే చూడలేక తన ముఖమును కప్పుకున్నాడు. 5 విషయాలు దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా మనం దేవునికి సమీపంగా ఉండాలి. అంజూరపు యొక్క చెట్టు ఫలించడానికి వచ్చినప్పుడు, అది పూత వేస్తున్నప్పుడు, అది పూతకు వచ్చినప్పుడు ఆ విత్తనం వేసినటువంటి వ్యక్తి దాన్ని చూసి ఇలా అనుకుంటాడు, ఫలించు కాలం వచ్చింది అని, వసంత కాలం వచ్చింది అని. అలాగనే నిన్ను చూసిన నీ ప్రభు, నిన్ను చూసిన నీ సేవకుడు, నిన్ను చూసిన నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నిన్ను చూసిన వారు నువ్వు ఫలించుట చూడాలి. నువ్వు దేవునికి సమీపంగా ఉండట చూడాలి. దేవుని మహిమ నీలో, నీ కుటుంబానికి కనబడాలి. దేవుని శక్తి, దేవుని యొక్క సహవాసం, దేవుని తేజస్సు నీ కుటుంబస్తులకు కనపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవునికి సమీపంగా ఉన్నామా? మనకెన్నో ఆటంకాలు, దేవునికి
కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తున్నామా? దేవుడు చేసిన మేలకు దేవుని ఆజ్ఞలను బట్టి నడుస్తున్నామా? దేవుని యొక్క వాక్యములో దేవునికి నిజంగా మొరపెట్టి వారికి నేను ఉత్తరమిస్తానని దేవుడు చెప్పాడు. మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నానన్నాడు. రక్షణ నీకు సమీపంగా ఉన్నదని అన్నాడు. దేవుని సన్నిధి నీకు సమీపంగా ఉందని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు ఒక సహవాసంలో నడుస్తున్న నీ జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఏంటి ఆ పరిశీలన? ప్రభువా, నేను నీకు సమీపంగా ఉన్నాను. నువ్వు నాకెప్పుడు సమీపంగానే ఉన్నావు, కానీ నేను నీకు సమీపస్తుడనై ఉన్నాను. నాకు నా ఆటంకాలు తొలగించమని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే, ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగగలరు. తలలో ఉంచుగా ప్రార్థించున్నాను. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు. నీ కృప, నీ దయా, నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇది నా వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభువా, మేము నీకు సమీపస్తులుగా ఉండటం కొరకు నీవు మాకు సహాయం చేయి. మా జీవితంలో మమ్మల్ని సమీపస్తులుగా చేయండి తండ్రి. నాయన, మాకున్న రక్షణను పోగొట్టుకుంటున్నాను. మా రక్షణ మాకు సమీపంగా ఉన్నది అనే సంగతి, మా విశ్వాసము మాకు సమీపంగా ఉన్నది అనే సంగతి దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి మాకు సమీపంగా ఉన్నదనే సంగతి, నీ ఆజ్ఞలను పాటిస్తే మేము నీకు సమీపస్థలమవుతామనే సంగతిని, నీకు మేము నిజముగా మొరపెడితే మేము నీకు సమీపస్థలమవుతామనే సంగతిని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మేము నీకు సమీపస్థలమవుతామనే సంగతిని దేవా నీవు మాకు దయచేసినందుకు, బయలుపరిచినందుకు, నీ వాక్యం ద్వారా మమ్మలను ఖండించినందుకు, గద్దించినందుకు, బుద్ధి చెప్పినందుకు నీకు స్తోత్రాలు దేవా. నీకు సమీపస్తులుగా ఉండటానికి సహాయం మీరు మాకు అనుగ్రహించు. మీకే మహిమయు ఘనతయు ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రభువా, ఈ లోకములో అనేకులు దేవా నీకు సమీపముగా ఉండవలసిన వారు నీకు దూరముగా ఉంటున్నారు. ప్రభువా, వారిని మీరు సమీపస్తులుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం సన్నిధి కాపుదల కూడిన మనలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ దేవుడి సదాకాలం నడిపించి కాపాడే రక్షించును కాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అందరికీ.